Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's video is Jabardast topic. It's called Zapad. Zapad exercise. ఇది రష్యాలో ఎవ్రీ 4 year సైకిల్లో జరుగుతూ ఉంటుంది. సింపుల్గా జపద్ అంటే మీనింగ్ ఏంటంటే వెస్ట్. సో వెస్టర్న్ రష్యాలో ఇది ప్లేస్ చేయడం జరుగుతుంది ఎక్సర్సైజెస్. ఫండమెంటలీ ది టార్గెట్ ఇస్ టు కౌంటర్ నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, విచ్ ఈస్ ద మిలిటరీ బ్లాక్ ఫర్ ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్, యూరప్ అండ్ యుఎస్. వీళ్ళందరూ కలిపి ఈ నేటో ఉంటుంది కాబట్టి నేటోకి టక్కర్ ఇవ్వడానికి వాడే ఎక్సైజే జపద్ ఎక్సైజ్. జపద్. సో జపద్ ఇన్ రష్యన్ మీన్స్ వెస్ట్. సో ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఈ ఎక్సైజ్ గురించి డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 4 yearsకి జరుగుతూ ఉంటుంది. దానికి ఒక సీక్వెన్స్ కూడా ఉంది. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ దిస్ బ్యూటిఫుల్ టాపిక్. సో ఫస్ట్ మనకి తెలవాల్సింది ఏంటంటే ఇన్ రష్యా జపద్ జపద్ అంటే వెస్ట్ అని అర్థం అన్నమాట. ఫస్ట్ మనకి అది తెలియాలి మీనింగ్ ఆఫ్ జపద్. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన డిఫరెంట్ యాంగిల్స్ ఏంటి. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన యాంగిల్స్లో ఫస్ట్ ఏంటంటే ఎస్ ఆర్ జెడ్. ఇది ఏంటిది, వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఫస్ట్ స్ట్రాటజిక్ అలైన్మెంట్, అంటే వీళ్ళతో పాటు కలిసి చేసేవి ఎవరు. సో స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఫస్ట్ థింగ్. సో అసలు దానికి ఇంపార్టెన్స్ ఏంటిది? దిస్ ఫండమెంటలీ టాక్స్ అబౌట్ how ready are they, readiness. Against NATO. This is the purpose matter. The Z part or the S part starts for strategic alignment, readiness of military strength in western regions. So strategic alignment is readiness military against NATO basically. So బేసికల్గా ఇది యూజ్ చేసేది డిటరెన్స్ ఫ్యాక్టర్, అంటే ఎంత రెడీగా ఉన్నారు వాళ్ళు. డిటరెన్స్ ఫ్యాక్టర్ ఈ యాంగిల్లో మనం ఆలోచించుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ విచ్ ఇస్ ఎస్. ద సెకండ్ పార్ట్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏరియా సెలెక్షన్. The A part starts for area selection. బేసికల్గా వెస్టర్న్ రష్యా ఎక్కువ హోస్ట్ ఇస్ యూజువలీ బెలారస్, ఎక్కువ జరుగుతూ ఉంటుంది బెలారస్లో. వెస్టర్న్ పార్ట్ బేసికల్గా ఏంటంటే నేటో వాళ్ళ ఈస్టర్న్ ఫ్లాంక్ని ఎఫెక్ట్ చేయడానికి, నేటో యొక్క ఈస్టర్న్ ఫ్లాంక్ అంటే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ నేటో విల్ బికమ్ వెస్ట్ ఫర్ రష్యా. సో దాన్ని బేసికల్గా ట్రైనింగ్ గ్రౌండ్ కింద చేసుకుంటున్నారు. సో దిస్ విల్ బి ద ట్రైనింగ్ గ్రౌండ్. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఏరియా సెలెక్షన్. సో ఫస్ట్ వన్ ఇస్ స్ట్రాటజిక్ అలైన్మెంట్, ఎంత రెడీగా ఉన్నారు. అలైన్మెంట్ బేసికల్గా అగేన్స్ట్ నేటో. So that talks about the deterrence factor of Russia with respect to NATO. Area A first stands for area selection. Western Russia concentration ఎక్కువ బెలారస్లో జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ట్రైనింగ్ గ్రౌండ్ కింద చేసుకుంటారు అన్నమాట. సో టార్గెట్ ఎవరు? బాల్టిక్ నేషన్స్ అండ్ ఈస్టర్న్ యూరోప్. ఇది వాళ్ళ టార్గెట్, ప్రైమరీ టార్గెట్ వీళ్ళు అన్నమాట. ఇక్కడి నుంచి ఏమైనా కథలు పడితే రష్యా రెడీగా ఉండడానికి వేసుకున్న స్కీమ్ ఇది బేసికల్గా. సో ఎవ్రీ 4 years ఈ జపద్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో చూడండి, ఎస్ స్ట్రాటజిక్ అలైన్మెంట్, ఏ స్టాండ్స్ ఫర్ ఏరియా సెలెక్షన్, అండ్
P stands for partners. ఈ పార్ట్నర్ కంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పార్ట్నర్ కంట్రీస్ డైరెక్షన్లో బేసికల్గా మనకి చాలా ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే సో పార్ట్నర్ కంట్రీస్ ఫండమెంటలీ దీంట్లో ఉండేది CSTO. అంటే CSTO కంట్రీస్ అబ్జర్వర్స్ ఉన్నాయి, కొన్ని పార్టిసిపెంట్స్ ఉన్నాయి. సో ఫండమెంటలీ ఈ CSTO కంట్రీస్ బేసికల్గా ఏంటంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటమాట. సో కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఈ కంట్రీస్ దాంట్లో అబ్జర్వర్ స్టేటస్ కొన్ని ఉన్నాయి, పార్టిసిపెంట్స్ కొన్ని ఉన్నాయి. సో అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కలెక్షన్లో మనకి CSTO కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్లో మనకి ఆర్మేనియా, కర్గిస్తాన్, కిర్గిస్తాన్ ఇవన్నీ స్థాన్లన్నీ కూడా వచ్చేస్తాయి. కిర్గిస్తాన్, ఆర్మేనిస్తాన్, ఈ స్థాన్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపెంట్స్ ఉంటాయి. బేసికల్గా ఇండియాని మనకి పార్ట్నర్స్ కింద 2021లో పార్టిసిపేట్ చేసింది. 200 troops పంపించడం జరిగింది, ఎస్పెషలీ ఫ్రమ్ ద నాగా రిజైమ్ నుంచి పంపించడం జరిగింది. సో చైనా బేసికల్గా చైనా డస్ నాట్ యూజువలీ పార్టిసిపేట్ ఇన్ జపత్. అది బేసికల్గా వాళ్ళ ఈస్ట్ మిలిటరీ ఎక్సైజ్ ఉంటాయి లైక్ వాస్టాక్, అట్లాంటి ఎక్సైజ్లో చైనా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. బేసికల్గా దాని కాన్సన్ట్రేషన్ ఇటువైపు లేదు. ఇండియా కాన్సన్ట్రేషన్ మాత్రం 2021లో చేశారు, మళ్ళీ రీసెంట్గా చేశారు, అందుకే దాని ఇంపార్టెన్స్ పెరిగింది అనమాట. సో రీసెంట్లీ అగైన్ ఇన్ 21 ఇట్ డిడ్ అండ్ అగైన్ 2025. సో వాళ్ళకి ఈ పార్టిసిపెంట్ కంట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఆర్మేనియా, కర్గిస్తాన్, కిర్గిస్తాన్, ఓకే, అది కాకుండా తజికిస్తాన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. బేసికల్గా ఇవి ఎందుకు చేస్తారంటే బేసికల్గా కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్కి పనికొస్తుంది వాళ్ళకి. కౌంటర్ టెర్రరిజం ఈ యాంగిల్ ఈజ్ వై ఇండియా ఈజ్ పార్టిసిపేటింగ్. ఇండియా ఫండమెంటల్ ఈజ్ పార్టిసిపేటింగ్ బికాస్ ఫర్ కౌంటర్ టెర్రరిజం మిలిటరీ ఎక్సర్సైజెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకుంటుంది. అది బేసికల్గా అది. చైనా పెద్దగా పార్టిసిపేషన్ ఉండదు దీంట్లో. చైనా does not participate in this. It participates in other eastern military side. Russian eastern military exercise ఉంటాయి లైక్ వాస్టాక్, తర్వాత ఇంకా లిస్ట్ ఉంది, ఒక ఫోర్ ఎక్సర్సైజ్ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 4 yearsకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, ఒక సీక్వెన్స్లో చేస్తూ ఉంటారు. సో అది కూడా చెప్తాను మీకు. సో ఇది బేసికల్గా యాంగిల్. చైనా డస్ నాట్ పార్టిసిపేట్, ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ 2021, అగైన్ ఇన్ 2025 ఇట్ ఇస్ పార్టిసిపేటెడ్. ఇది బేసికల్గా వై ఇండియా ఇస్ పార్టిసిపేటింగ్ ఇస్ కౌంటర్ టెర్రరిజం అండ్ మిలిటరీ ఎక్సర్సైజ్కి చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది మాట స్ట్రాటజిక్. S stands for strategic alignment, A is for area selection, P for partner countries, and the next A is for execution. Area execution. సో ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తారు, హౌ డు దే డూ ఎగ్జిక్యూషన్ ఎక్సర్సైజెస్ అనేది మనం ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాలి. సో దీన్ని ఏమంటారంటే యాక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్. So this A stands for action and execution. What are the different dimensions in which these executions happen అనేది చూసుకోవాలి బేసికల్గా. ఇక్కడ మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇట్లాంటి ఏరియాస్లో, ఆ ఏరియా సెలెక్ట్ చేసిన దాంట్లో సడన్గా మాస్ మూమెంట్. సో మాస్ ట్రూప్ మూమెంట్, దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు. మాస్ ట్రూప్ మూమెంట్ సడన్గా ఏమైనా వార్ చేసినా సరే ఆ ఈస్టర్న్ ఫ్లాంక్లో నేటో వాళ్ళు, US కానీ యూరోప్ కానీ ఏమైనా కథలు పడితే మాస్ ట్రూప్ మూమెంట్ గురించి మేజర్ యాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో లాస్ట్ టైం 2 లక్షల మంది ట్రూప్స్ మొబిలైజ్ చేశారు, 800 వెపన్స్ తీసుకుపోయినారు, ఓకే, 70 గ్రూప్స్ని అరేంజ్ చేశారు. ఇట్లాంటి డేటా విత్ రెస్పెక్ట్ టు ద యాక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో బేసికల్గా నేటో థ్రెట్ ఏమైనా ఉంటే దానికి రెడీగా ఉంటారు వాళ్ళు బేసికల్గా. సో ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ ఫండమెంటల్లీ ఈజ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. సో అది మేజర్ యాంగిల్. సో బేసికల్గా నేటో వాళ్ళు ఏమన్నా కథలు పడితే వాటికి ఇది రెస్పాన్స్ అని చూసుకుంటున్నారు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ క్రక్స్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. ఇది బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళు చూసుకునేది ఏంటంటే నెక్స్ట్ యాంగిల్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇస్ డీబ్రీఫింగ్ అండ్ డిప్లొమసీ.
సో దిస్ D stands for debriefing and diplomacy. సో వాళ్ళు కూర్చొని పీస్ టాక్స్, వార్ స్ట్రాటజీస్, the next plans, result of each movement, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసి మొత్తం అన్ని డీబ్రీఫింగ్ చేసుకుంటారు విత్ డిఫరెంట్ పార్ట్నర్ కంట్రీస్, చేసుకుని నెక్స్ట్ ప్లాన్కి రెడీగా ఉంటారు. సో బేసికల్గా ఈ జపద్ వెస్ట్ ఎక్సర్సైజెస్, జపద్ అంటే వెస్ట్ చెప్పాను కదా, సో దాంట్లో వాళ్ళు చూసుకునేది S strategic allocation, A for area allocation, P for partner countries, and A for action. What is action in it? And D is for debriefing and diplomatic talks. So this is what they do in these military exercises fundamentally. So Zapad, why it is important for UPSC ante 2021 India participate చేసింది, మళ్ళీ ఇండియా రష్యా టైస్ భయంకరంగా స్ట్రాంగ్ అయిపోయినాయి కాబట్టి ఇండియా 2025లో కూడా పార్టిసిపేట్ చేసింది. మన వాళ్ళ నుంచి 200 ట్రూప్స్ పంపించడం జరిగింది, చాలా మంది వెళ్ళారు, ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు. దట్ ఈస్ అ హోల్ యాంగిల్. అయితే దీంట్లో ఈ పార్ట్ ఇస్ ఆల్ గుడ్, మోర్ డీటెయిల్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద నోట్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఇది కాకుండా మనం చూసుకోవాల్సిన ఇంకో యాంగిల్ ఏంటంటే బేసికల్గా మనకి ఇంకొక యాంగిల్ ఇన్ విచ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ అంటే రష్యాస్ 4 zone mechanisms, 4 zone exercises. దీని మీద ఒక క్వశ్చన్ అంటే రేర్గా వస్తుంది, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 4, ప్రతి ఇయర్ ఒకటి చేస్తూ ఉంటారు అన్నమాట దీంట్లో ఎక్సర్సైజ్ పేర్లు. ఓకే, సో దీంట్లో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జపద్ అంటే దీని మీనింగ్ వెస్ట్ అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ వాస్టాక్ అంటే ఈస్ట్ అని అర్థం. జపద్ అండ్ వాస్టాక్ కావ్కాస్ అంటే కాకస్ అని అర్థం. Caucasian nations, Caucasian countries, that is called Kavkaz. That is Caucasian nations. Okay, and finally you have central countries, Central European countries. So ఇవి వాళ్ళు అరేంజ్ చేసుకునే ఎక్సర్సైజెస్ పేరు. సో దీస్ ఆర్ ద 4 exercises which are done. సో ఎవ్రీ 4 years పీరియడ్ పెట్టుకుంటారు అన్నమాట. ఇది రొటేషన్ చేస్తూ ఉంటారు, 1 2 3 4. ఈ 4 exercises రిపీట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఈసారి జపద్ జరిగింది 2021లో జరిగింది, మళ్ళీ 2025లో జరుగుతుంది. దాని తర్వాత వాస్టాక్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా పార్టిసిపేషన్ ఈజ్ యూజువల్లీ ఇన్ జపద్. ఇక్కడేమో చైనా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బేసికల్గా చైనా ఆల్వేస్ యూజువల్లీ పార్టిసిపేట్స్ ఇన్ వాస్టాక్, ఎందుకంటే ఈస్ట్. సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజెస్ దట్ రష్యా డస్. సో దిస్ ఈస్ అ క్వార్టర్నరీ ప్రోగ్రామ్, ఎవ్రీ 4 years చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ లిస్ట్ గుర్తుపెట్టుకుని మనకు ఒక స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఒక ఛాన్స్ ఉంటుంది. రష్యా మీద ఎక్కువ అడిగితే వీ కెన్ ఆల్సో మెన్షన్ దిస్ ఈవెన్ ఇన్ అవర్ మెయిన్స్ ప్యాటర్న్. సో ఈ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ అది. సో దానివల్ల దిస్ exercise becomes very, very important for India because of the renewal ties, and not renewal actually, strengthening of ties between India and Russia, especially after the US tariff war. And defense sector lo meeku telisinde regional ga kuda Russia is growing very, very strongly along with India. So India Russia partnership is very, very important. Vallu em chesina sare manam definitely ga UPSC angle lo gurtu pettukovali. So ee paranga chusukunte what is a notes for it manam gurtu pettukovali. So dates and venues very important, okasari quick ga kodam. 12th to 16th September రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ములినో ట్రైనింగ్ గ్రౌండ్స్, నీజీ నోవ్గోర్డ్ రష్యాలో, ఇవన్నీ బెలారస్లో ఒక పార్ట్ అన్నమాట.
What are the participating countries? Russia, Belarus host the schemes usually WASTAC. Zapad అంతా కూడా బెలరస్ చూసుకుంటుంది. ఇండియా, బంగ్లాదేశ్, ఇరాన్, మాలి, నైగర్, టాజికిస్తాన్, అర్మేనియా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా అండ్ అదర్స్. బట్ చైనా యూజువల్గా డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ జపాద్. సో బట్ వాస్టాక్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియన్ కంటింజెంట్ 65 మెంబర్ టీమ్ని పంపించారు. 57 ఆర్మీ, 7 ఎయిర్ ఫోర్స్ అండ్ 1 నేవీ, మెయిన్లీ ఫ్రమ్ ద కువాన్ రెజిమెంట్. అండ్ లాస్ట్ టైం 2021లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడేమో నాగా రెజిమెంట్ని పంపించారు. ఇప్పుడేమో కుమాన్ రెజిమెంట్ని పంపిస్తున్నారు. సో దిస్ విల్ బి అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అఫీషియల్గా 13,000 ట్రూప్స్ని పంపించడం జరిగింది. ఇది ఇంకా ఎక్కువ ఉండొచ్చు బేసికల్గా. దిస్ ఇస్ అబౌట్ జపత్ 2025. అయితే దీంట్లో మనం చూసుకుంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్? కౌంటర్ టెర్రరిజం, హెలిబార్న్, ఎయిర్బార్న్ మెన్యూవర్స్, ఆర్మర్డ్ వార్ఫేర్ అండ్ మిసైల్ ఇంటిగ్రేషన్, డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ ఆపరేషన్స్, కన్వెన్షనల్ మెకానిజమ్స్, సివిల్ మిలిటరీ కోఆర్డినేషన్ అండ్ హ్యూమానిటేరియన్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎట్లా చేసుకోవాలో ఈ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్లో చెప్పడం జరుగుతుంది. బేసికల్గా ఇవన్నీ కూడా మంచి మాటలు, కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే నేటోని కౌంటర్ చేయడానికి ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ డన్, ఎస్పెషల్లీ ద జపద్ ఇస్ అగేన్స్ట్ ద నేటో. అది మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇన్నోవేషన్స్ ఏంటంటే న్యూ బ్యాటిల్ ఫీల్డ్ టెక్నాలజీస్, వార్ఫేర్, డ్రోన్స్, నెట్వర్క్ సెంట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. హెడ్ క్వార్టర్స్ శాటిలైట్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దట్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇస్ సెండ్ టు ద ట్యాంక్స్ అండ్ అదర్ బోట్స్ అండ్ ఫ్లైట్స్కి పంపిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మళ్ళీ యూఏవీస్కి, షిప్స్కి పంపిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ గ్రౌండ్ వెహికల్స్కి వెళ్తుంది. వచ్చిన తర్వాత డీబ్రీఫ్ చేయడానికి మొత్తం అన్ని దే గెట్ బ్యాక్ టు ద హెడ్ క్వార్టర్స్ అగైన్. సో ఇన్ఫర్మేషన్ గెట్ బ్యాక్స్ అక్కడి నుంచి ద హోల్ ఒక సెంట్రల్ కమాండ్ సిస్టమ్ లాగా డెవలప్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ యూఎస్ వాళ్ళ దగ్గర, యూరోప్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. నెక్స్ట్ ఇదంతా బేసికల్గా నేటోని టక్కరియడానికి, ఎస్పెషల్లీ ఆన్ ద నేటోస్ ఫ్రంటియర్. సో OSCE, NATO and dozens of non-aligned nations were formally invited to observe Zapad 2025 as a confidence building and transparency measure. దీంట్లో ఇండియాస్ రోల్ ఏంటంటే మేజర్ సౌత్ ఏషియన్ పార్ట్నర్. దానివల్ల మనకి యూరేషియన్ సెక్యూరిటీ మనకు వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ వెస్టర్న్ బ్లాక్స్ వాళ్ళు కథలు పెడితే రష్యా రెడీగా ఉంటుంది మనకు హెల్ప్ చేయడానికి. అండ్ ఒక లాంగ్ టర్మ్ డిఫెన్స్ రిలేషన్షిప్ విత్ రష్యా. సో దీస్ ఆర్ ది యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి సెంట్రల్ కమాండ్ నెట్వర్క్ మనకి ఇండియాలో కూడా ప్లేస్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ట్రూప్స్. బికాస్ అవర్స్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ మన దగ్గర ఉంది కాబట్టి ఇవి రెడీ చేసుకోవాలి. అయితే వాట్ ఆర్ ద హోల్ పాయింట్? ఇండియాలో చూసుకుంటే రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ టు మల్టీనేషనల్ ఆపరేషన్స్కి మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. రష్యాకి కోలేషన్ ఇమేజ్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ యూరేషియా. సో యూరేషియాలో ఇండియా విల్ బి ద మేజర్ పార్ట్నర్ అన్నమాట. అట్లనే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రష్యన్ అండ్ పార్ట్నర్ మిలిటరీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండియాతో షేర్ అవుతుంది. దానివల్ల అది మనకి ఇండియాకి అడ్వాంటేజ్. రష్యాకి ఏమవుతుంది? అడ్వాన్స్డ్ హార్డ్వేర్ అండ్ టాక్టిక్ సిస్టమ్స్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అండ్ ఆర్మర్ డ్రిల్స్ చేయడం వల్ల మూమెంట్ ఆ ఎక్సర్సైజ్ అన్ని కూడా ఇండియాకి బెనిఫిట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఇవన్నీ. అండ్ దీనివల్ల రష్యాకి అడ్వాంటేజ్ ఏంటిది? వెస్టర్న్ వాళ్ళకి పవర్ అండ్ రెడీనెస్ అట్ ద వెస్టర్న్ బార్డర్ చూపించడానికి పనికొస్తుంది దిస్ డ్రిల్. నెక్స్ట్ మనకి రష్యన్ స్ట్రాటజిక్ ప్లానింగ్ గురించి యాక్సెస్ దొరుకుతుంది. సో దాన్ని బట్టి మనం కూడా రెడీ అవ్వచ్చు. దానివల్ల రష్యాకి అడ్వాంటేజ్ అంటే డిఫెన్స్ కోఆపరేషన్, ఎస్పెషల్లీ CSTO అండ్ CIS వాళ్ళతో కోఆపరేషన్ వాళ్ళకి పెరుగుతుంది. నెక్స్ట్ డిప్లొమాటిక్ అండ్ బైలేటరల్ మిలిటరీ ఎంగేజ్మెంట్ బాగుంటుంది. ట్రస్ట్ విత్ మేజర్ ఏషియన్ పవర్స్ లైక్ ఇండియాతో పెరుగుతుంది. ఈజ్ ద అడ్వాంటేజ్. సో చూసుకుంటే ఇండియాకి రష్యాకి అడ్వాంటేజెస్ ఇవన్నీ బికాస్ ఆఫ్ దిస్ డ్రిల్. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ దర్ ఇస్ అ మెయిన్స్ క్వశ్చన్ ఆన్ ఇండియా రష్యా రిలేషన్స్, యూ కెన్ యాడ్ ఆల్ దీస్ పాయింట్స్. మిలిటరీ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనం చక్కగా మెన్షన్ చేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్ ఇన్ వన్ యాంగిల్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? పాస్ట్ ఎడిషన్స్ రీసెంట్ పార్టిసిపేషన్ ఇంక్లూడెడ్ యాక్టివ్లీ సిమ్యులేటింగ్ urban warfare and mechanized assault, directly training with Russian, Central Asian and other African units. So this is all KT మాట. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ భయంకరంగా అవుతుంది. అండ్ రియల్ ఎక్స్పోజర్ టు మిలిటరీ మన వాళ్ళకి అర్థమవుతుంది. సాఫ్ట్ పవర్లో చూసుకుంటే పర్ఫార్మ్డ్ కల్చరల్ డెమాన్స్ట్రేషన్స్ అట్ ఈవెంట్, ఎన్హాన్సింగ్ బైలెటరల్ గుడ్ విల్. వెరీ గుడ్. నెక్స్ట్ టెక్నాలజీ యాంగిల్ చూసుకుంటే సిమ్యులేషన్స్ కవర్డ్ ఎలక్ట్రానిక్ జామింగ్, యూజ్ ఆఫ్ ఆర్మ్ డ్రోన్స్ అండ్ ర్యాపిడ్ మెడికల్ ఎవాక్యుయేషన్, ఫీల్డ్స్ ఆఫ్ గ్రేట్ రిలవెన్స్ ఫర్ మోడర్న్ ఇండియన్ డిఫెన్స్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ వీ హ్యావ్. నెక్స్ట్ ఇది మీడియాలో కూడా మనకి గ్లేజ్ అవుతుంది. సో జపద్ ఇస్ రెగ్యులర్లీ ఇన్ గ్లోబల్ హెడ్లైన్స్ యాజ్ అ పారామీటర్ ఫర్ నేటోకి బ్యాలెన్స్ చేయడానికి. అండ్ ఇండియాస్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ రిఫ్లెక్ట్స్ ఇంటర్నేషనల్ గా మనకి ఒక రికగ్నిషన్ ఇన్ మిలిటరీ వార్ఫేర్ కూడా మనకి అడ్వాంటేజెస్ అవుతాయి. దిస్ ఇస్ ద థీమ్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు థింక్. అండ్ ఇది జపద్ ఎక్సర్సైజ్ కాకుండా వాస్టాక్ ఎక్సర్సైజ్ గురించి చేసుకోవాలి. సెంటర్ ఎక్సర్సైజ్ ఒకటి,
Caucasian exercise. That is with respect to pure Russia. Because India is a participant of Zapat, మన Zapat training is very very important. సో ఏ రిజామ్లో వచ్చిన క్వశ్చన్స్ 21లో ఎవరు ఏ రిజామ్ని పంపించారు, 25లో ఏ రిజామ్ని పంపిస్తున్నారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ బ్యాచ్ ఆన్ September 22nd స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ 2-year UPSC కోర్స్ విచ్ వీఆర్ డూయింగ్. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కాన్సెప్ట్. అందరు పార్టిసిపేట్ చేసి మంచిగా మెల్లగా ప్రశాంతంగా నేర్చుకోవాలి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. అండ్ సక్సెస్ రావాలి. అండ్ దీనికి కోచింగ్ ఇస్ ఫర్ జనరల్ స్టడీస్, బోత్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్. దీంట్లో మనం ప్రొవైడ్ చేసేది NCERT క్లాసెస్ పక్కా ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్. అండ్ స్పెషల్ ఫీచర్ ఇస్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తాం, వేర్ ఇఫ్ యూ ఎక్స్పర్ట్ మెంటర్ విల్ సెట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కూర్చొని అన్ని సాల్వ్ చేసుకోవడమే. ఇఫ్ యూ మిస్ ద క్లాసెస్, యూ ఆర్ ప్రొవైడెడ్ విత్ రికార్డెడ్ క్లాసెస్. దట్ మీన్స్ యూ ఆర్ యాక్చువల్లీ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. అండ్ ఫైనలీ యూ విల్ బీ డన్ విత్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, బోత్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్లో ప్రాక్టీస్ ఇస్తారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నిటి కూడా మన కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకోవాలి. బికాస్ ఈ బుక్స్ అన్ని కూడా, ఆరెంజ్ వన్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాటిక్ మెటీరియల్ అండ్ ద వైట్ వన్ ఈజ్ ఆల్ అబౌట్ డైనమిక్ మెటీరియల్. సో స్టాటిక్ ప్లస్ డైనమిక్ మిక్స్ చేస్తేనే మనం UPSC ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ పెట్టుకుని మెల్లగా ప్రశాంతంగా కూల్గా ప్రిపేర్ అయ్యి కూల్గా ఎగ్జామ్ రాసి కూల్గా ర్యాంక్ తెచ్చుకుంటే జబర్దస్త్ ఉంటుంది. అలా కావాలంటే if you have any queries, you can call 8121191985 or you can mail to www.sriramsias.com. So here at Srirams IAS Hyderabad, this plan is for the upcoming aspirants and serious aspirants, and trust me, it will be very very useful. So that's all for today. Shamanth Padipunla signing off. Bye bye.